మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు. మాది కాదు ఇది, మాకు దేవుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం. మంచిని నలుగురికి చెప్పాలా, మనమే దాచుకోవాలా? చెప్పాలి కదా, చెప్పడానికి వచ్చినాం. సో కంపెనీ పేరు వెస్టీజ్, నా పేరు కొత్త వాళ్ళకి శ్రీనివాస్. నేను నల్గొండ జిల్లా దేవరకొండ దగ్గర నుండి వచ్చా, అక్కడే ఉంటున్నా. మా తల్లి కొంచెం సైలెంట్లో పెట్టరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. కట్ చేస్తే మళ్ళీ చేస్తారు వాళ్ళు. మీరు కట్ చేశారు కదా, నా ఫోనే కట్ చేస్తామని మళ్ళీ ఎక్కువ సార్లు చేస్తారు. స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఒక 30 minutes. చాలా వాల్యుబుల్ కంపెనీ, మనకు తెలియదు అంతే. మనం రకరకాల రంగాల్లో ఉన్నాం ఇక్కడ, అందరూ రియల్ ఎస్టేట్ అని, పొలిటికల్, లేకుంటే జాబ్స్, రకరకాల బిజినెస్లో ఉన్నాం. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే అందరికీ పనికి వస్తుంది. ఆరోగ్యం ఉంది ఇందులో, ఆదాయం అందరికీ అవసరం లేదు. కొంతమందికి నాకు ఉంది సరిపోద్ది అనుకుంటారు, అవునా లేదా? అవును కదా సార్? సో ఇందులో ఆరోగ్యం. నా ఫ్రెండ్ ఒక అతనికి మన కంపెనీలో ఒక ఆయిల్ దొరుకుతుంది, కుకింగ్ ఆయిల్, వంట నూనె. మనం ఏ ఆయిల్ వాడతాం సార్ ఎక్కువ బయట? కోల్డ్ డ్రాప్, సన్ఫ్లవర్. పైసలు తక్కువ ఉన్నారు పామ్ ఆయిల్, కొంచెం నెలకు ఒక 20-30 వేలు వస్తే సన్ఫ్లవర్, ఇది పల్లి ఆయిల్. ఒక 50-60 వేలు వస్తే సన్ఫ్లవర్. ఒక్కసారి ఆలోచన చేయండి, సన్ఫ్లవర్ కానీ పల్లి కానీ మనం కొంటున్నాం, అందరం కొంటున్నాం, మనం కొంటున్నాం. దాంట్లో 100% క్వాలిటీ ఉంటుందా సార్? 10% కూడా ఉండదు. అందుకే పల్లి ప్యాకెట్ మీద పల్లీలు గింజలు వేసి ఉంటారు, 8-10 లెక్క పెట్టండి. వేరే నువ్వు ఎక్కడైనా కోర్టు గిట్టుకు పోయినా 8 గింజలు ఆయిల్ తీసి చూపిస్తారు అందులో కిలోలో. 120 రూపాయలు పల్లీలు ఉన్నాయి కదా సార్? మినిమం 120 అంత, 120 × 3-4 kgs కావాలా, 1 లీటర్ ఆయిల్ రావాలండి. అవునా కాదా? కొంచెం యాక్టివ్గా ఉండాలి. మీరు మాట్లాడితే నాకు ఏమన్నా చెప్పాలనిపిస్తుంది, అవునా కాదా? వాస్తవంగా ఈ మీటింగ్ నా కోసం అయితే కాదు ఇప్పుడు. ఎందుకు అంటే నేను చిన్న స్థాయిలో 30-40 వేలు సంపాదించుకునే వ్యక్తిని బిఫోర్ వెస్టీజ్. దేవుడు దయ వల్ల, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల మా ఇంటికి దేవుడు వెస్టీజ్ని పంపించిండు. నేను ఇంటర్వ్యూకో ఎగ్జామ్కో పోయి పెద్ద మోనార్కునై తెచ్చుకోలేదు. దేవుడు మా ఇంటికి పంపించిండు. పట్టుకున్న 30-40 వేల లైఫ్లో ఉన్న నేను ఈరోజు వెస్టీజ్ ద్వారా ఒక నెలకి 15 లక్షల పైనే వస్తుండేది. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నేమ్ వచ్చింది, పేరు వచ్చింది. తెలుగు 2 రాష్ట్రాల్లో 10 లక్షల మంది నేను తెలుసు, వాళ్ళకి నన్ను రెస్పెక్ట్ చేస్తారు. గౌరవం వచ్చింది, డబ్బు వచ్చింది. 1 లక్ష మంది పైనే సామ్రాజ్యం క్రియేట్ అయింది. ఓకేనా? ఈ మీటింగ్ పెట్టకపోతే 500 మందికి నాకు పెద్దగా నష్టం అయితే 1,00,000 మంది ఉన్నప్పుడు 500 మందికి మీటింగ్ పెట్టినా పెట్టకుండా నడుస్తుంది. కాబట్టి మీరు కూడా అందరూ ఒక మంచి మైండ్ సెట్తో పాజిటివ్గా నేను అడిగిన దానికి కొంచెం రెస్పాండ్ అయితే నాకు జోష్ వస్తుంది, మాటలు వస్తాయి. నేను 4 hours నాన్ స్టాప్గా మాట్లాడతాను, వాటర్ కూడా తాగకుండా. ఇప్పుడు అంత టైము ప్రతిపక్షం ఎక్కువ ఉంది హాల్లో, చాలా జాగ్రత్తగా 30 minutesలోనే మాట్లాడతా. మీరు అందరూ హుషారుగా కనిపిస్తారు. లేదేదే చెప్పుకోరా నువ్వు మాకు ఇట్లాంటివన్నీ తెలుసు అని మైండ్తో కూర్చుంటే చెప్పాలనిపిస్తుందా? వరం ఇవ్వాలనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కొంచెం అందరూ యాక్టివ్గా ఉండండి. అందరూ కాదు, మెజారిటీ పీపుల్ యాక్టివ్గా ఉండండి. ఉంటుందా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. నువ్వు అడిగితే మేము చెప్పాలా, పల్లీలు ఎంత అనేది మేము చెప్పడానికి వచ్చినాం ఎక్కడికైనా మాకండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు ఎక్కడ అవసరం మళ్ళీ లాస్ట్కి ఈ బిజినెస్ కనెక్ట్ అవుతుంది. ఓకే సార్? సో ఇది నా బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కడి నుంచి వచ్చా? మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ జిల్లా. 2017లో వెస్టీజ్ నాకు ఎవరు పంపించారు? నా ఫ్రెండ్. వచ్చిన వెంటనే నేను జాయిన్ అయి ఉంటున్నా దానికి. ఎస్, ఇట్లాంటి మస్తు చూసిన. వెస్టీజా వేస్టేజా? నేను బిజీ పర్సన్. 30 వేలు సంపాదించేవాడిని, ఫుల్ బిజీ అప్పుడు, దీని విలువ తెలియనప్పుడు. ఓకేనా? 5 నెలల వరకు నా దోస్తు జాయిన్ చేయాలని నేను తప్పించుకోవడానికి బిజీగా ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న. నెక్స్ట్ మంత్ కలుస్తా. 2 నెలల తర్వాత ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు అని చెప్పు. వెస్టీజ్ తెలియకడా తెలిసా? తెలవక. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి నాకు చెప్తా ఉంటారు, సార్ మా అన్న వినట్లేదు సార్. తెలియక. వినకపోతే మనం ఏం చేయాలి? ఓపికతో, పేషెన్సీతో ఇన్వైట్ చేయాలి. 1 సారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు రాలేదు తిడదామా? 100 సార్లు తిరుగుదాం. తల వంచి మొక్కకు నీళ్లు పోస్తే బతికున్నన్ని రోజులు తల దించి ఫలాలు ఇస్తుంది. అదే మనం చేయాల్సిన సిస్టమ్ వెస్టీజ్. అందుకే ఇప్పుడు ఇంతకుముందు మాకు ఈగోలు, ఈర్ష్యలు, ద్వేషం, కక్షలు ఇన్ని చిన్న చిన్న ఉండేవి. ఇక్కడికి వచ్చినాక ఏం లేవు.
పగవాడు మన పార్టీ వాడు కాకపోయినా మాకు ఆధార్ కార్డు ఇస్తాడేమో ఫ్యూచర్లో మావాడు అనుకుంటాం. శత్రువులు లేరు ఇప్పుడు మాకెవరు. అందరినీ ఎక్కడ తీసుకురావాలి? జర వెనక ముందు తీసుకురావటం పక్క వదలబొమ్మాలి. వెస్టీజ్ వాళ్ళు పైసలు మిత్తికి ఇచ్చినోడే వదిలిపెడతాడేమో మొండి కేసు అని. వెస్టీజ్ వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. మిమ్మల్ని కూడా 4-5 నెలల నుంచి ఎంటబడితే ఈరోజు కొంతమంది వచ్చి ఉండరు. నన్ను నా ఫ్రెండ్ నా దోస్తు 5 నెలలు ఎంటబడి ఆయనకి అర్థమైంది ఈడు వచ్చేటట్లేదని ఒకరోజు పొద్దుగాల 5 గంటలకే వచ్చి ఇంటి దగ్గర కూర్చోమన్నాడు. నిద్ర కూడా లేవాలి అప్పుడు నేను పట్టుకొని ఇలాంటి ఒక మీటింగ్ పోయిండు. మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్లో నాకున్న అనుమానం కొంచెం క్లియర్ అయింది. ఒకటే చెప్పిన వాళ్ళు, వెస్టీజ్ అంటే భయం ఉందా లేదా సార్ మార్కెట్లో? పైసలు కడితే భయపడాలి. నువ్వు ఒక 20,000 కట్టు 1,00,000 వస్తాయి. లేదు వారం పైసలు నీ అకౌంట్లో పడతాయి నువ్వు కట్టు అంటే భయపడాలి. ఇక్కడ ఏమైనా కడుతున్నావా? సింగిల్ రూపాయి కూడా కట్టట్లే. వెస్టీజ్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ. నీకోసం నా కోసం నిన్న మొన్న రాలే. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీకి. ఈరోజు మనం ఒక బైక్ కొనాలంటే రిజిస్ట్రేషన్ చూసే కదా కొనేది. మోడల్ కంపెనీని చూడండి, కంపెనీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. 2004లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఇండియాలో బిజినెస్ చేస్తుంది. మన కంపెనీ ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్లో రకరకాల బిజినెస్ ఉన్నాయి, రకరకాల టైప్ ఆఫ్ మార్కెట్ చేస్తూ ఉంది. మన కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇందులో జాయిన్ అవ్వడానికి మనిషికి ఒక 5,000 కట్టమంటే ఇప్పుడు నాకు 14-15 లక్షలు వస్తున్నాయి సార్. నా మాటలకు మీరు కరెక్ట్ అయ్యి మనిషికి 5,000 కట్టి జాయిన్ అయితే ఏమైనా అవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. రూపాయి కూడా కట్టేదేమి. మరి కట్టేది లేనప్పుడు భయం ఎందుకు? వీళ్ళు ఎంట పడుతున్నారు కాబట్టి మనం భయపడుతున్నాం. అంతేనా? కొంచెం వెనుకోలు ఏమైనా మాట్లాడాలి. అంతేనా సార్? ఏం లేదు. ఇక్కడ పైసలు కట్టే దగ్గర ఉరుకురికి కడతాం. ఒక పేస్ట్ కొనమంటే ఆలోచిస్తాం. సబ్బు రుద్ద